నమస్తే. ఈ మధ్య పోలార్ శాటిలైట్ వెహికల్ పిఎస్ఎల్వి లాంచ్ వెహికల్ వరుస వైఫల్యాలను ఎదుర్కొంటుంది. భారత అంతరిక్ష రంగంలో అత్యంత రిలయబుల్ లాంచ్ వెహికల్ గా గుర్తింపు పొందిన పిఎస్ఎల్విని రూపొందించిన ఇస్రో గతంలో సక్సెస్ఫుల్ గా అనేక మిషన్స్ ను పూర్తి చేసింది. అయితే అప్పుడప్పుడు జరిగే ఫెయిల్యూర్స్ స్పేస్ మిషన్స్ లో రిస్క్ మేనేజ్మెంట్ అన్నది ఎంత ముఖ్యమో స్పష్టంగా తెలియజేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని కీలకమైన ప్రికాషన్స్ తీసుకోవడం అవసరం. మొదటగా సిస్టమ్ లెవెల్లో కాంప్రహెన్సివ్ రివ్యూ అనేది తప్పనిసరి. రాకెట్ యొక్క ప్రొపల్షన్ సిస్టమ్, ఏవియానిక్స్, గైడెన్స్ సాఫ్ట్వేర్, స్టేజ్ సెపరేషన్ మెకానిజమ్స్ అన్నింటినీ మల్టీ లేయర్ టెస్టింగ్ ద్వారా వెరిఫై చేయాలి. చిన్న చిన్న టెక్నికల్ లోపాలు కూడా మిషన్ ఫెయిల్యూర్కు దారితీసే ప్రమాదం ఉంది. రెండోది క్వాలిటీ అష్యూరెన్స్ మరియు క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ను మరింత స్ట్రెంగ్తెన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఫైనల్ ఇంటిగ్రేషన్ వరకు స్ట్రిక్ట్ ఆడిట్ ప్రోటోకాల్స్ అమలు చేయాలి. ముఖ్యంగా సప్లై చైన్ వ్యాలిడేషన్ పై ప్రత్యేకమైన దృష్టి సారించడం ఎంతో అవసరం. ఇంకా మూడో విషయానికి వస్తే అడ్వాన్స్డ్ సిమ్యులేషన్ మరియు రిస్క్ అనాలిసిస్ ను విస్తరించాలి. వివిధ వర్స్ట్ కేస్ సినారియోస్ పై సిమ్యులేషన్స్ నిర్వహించడం ద్వారా ముందస్తు సమస్యలను కూడా గుర్తించవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ప్రెడిక్టివ్ డయాగ్నోస్టిక్స్ చేయడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. నాలుగవది ఈ మిషన్ లో పనిచేసే సాంకేతిక నిపుణుల స్కిల్ డెవలప్మెంట్ పైన కూడా దృష్టి పెట్టాలి. సైంటిస్ట్ మరియు ఇంజనీర్స్ కు కంటిన్యూస్ టెక్నికల్ ట్రైనింగ్ ఇవ్వడం, ఫెయిల్యూర్ కేసెస్ ని విస్తృతంగా అధ్యయనం చేయించడం, అలాగే మిషన్ రిహార్సల్ ప్రోగ్రామ్స్ ను నిర్వహించడం ద్వారా కూడా చాలా ఉపయోగం కలుగుతుంది. నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ కూడా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇంకా ఐదో విషయానికి వస్తే ప్రతి ఫెయిల్యూర్ తర్వాత కూడా ట్రాన్స్పరెంట్ ఫెయిల్యూర్ అనాలిసిస్ రిపోర్టును విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ ఫెయిల్యూర్ కి రూట్ కాజ్ ఏమిటి అనేది అనలైజ్ చేసి దాని ఆధారంగా కరెక్టివ్ మరియు ప్రివెంటివ్ యాక్షన్ అమలు చేయాల్సిన అవసరం చాలా ఉంది. మనం నేర్చుకున్న పాఠాలను ఫ్యూచర్ మిషన్స్ లో అప్లై చేయాల్సిన అవసరం ఉంది. దీని సారాంశం ఏమిటి అంటే పిఎస్ఎల్వి వంటి సక్సెస్ఫుల్ గా ప్రూవ్ అయిన లాంచ్ వెహికల్స్ కు ఎదురయ్యే అకేషనల్ ఫెయిల్యూర్స్ మన అంతరిక్ష కార్యక్రమానికి సెట్ బ్యాక్ కాకూడదు. అటువంటి ఫెయిల్యూర్స్ ని సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ కు అవకాశాలుగా మలుచుకోవాలి. స్ట్రాంగ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ తో, రోబస్ట్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రాసెసెస్ తో, అడ్వాన్స్డ్ సిమ్యులేషన్స్ మరియు స్కిల్డ్ మ్యాన్ పవర్ తో భారత స్పేస్ ప్రోగ్రామ్ మరింత విజయవంతంగా ముందుకు సాగుతుందని ఆశిద్దాం. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ వరుస వైఫల్యాల వెనుక ఉన్న సిస్టమిక్ ఇష్యూస్ అంటే కారణాలను పరిశీలించేందుకు మాజీ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ కె విజయరాఘవన్ మరియు మాజీ ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ సభ్యులుగా ఉన్న కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పిఎస్ఎల్వి ప్రయోగాల్లో ఎదురైన లోపాలను సమగ్రంగా విశ్లేషించి భవిష్యత్తులో ఇటువంటి వైఫల్యాలు జరగకుండా అవసరమైన సిఫారసులు చేయనుంది. నమస్తే.